ప్రకృతిని కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను వినియోగించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా 8 అంగుళాల మట్టి గణపతి విగ్రహాలను అందించనున్నట్లు తెలిపారు. పర్యావరణంపై అవగాహన పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు, ఆటో ట్రాలీల ప్రచారం నిర్వహిస్తామన్నారు. స్కూల్స్, కాలేజీలలో క్విజ్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు చేతి వృత్తుల వారికి మట్టి విగ్రహాల తయారీపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వినాయక చవితి పర్యావరణ హితంగా జరుపుకోవాలన్నారు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వినియోగించి చెరువులను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలన్నారు. కాబట్టి ఇప్పుడు మన వాటర్ బాడీస్ పర్టికులర్లీ లేక్స్ అంతా మనం బాగా కాపాడుకోవాలి అంటే మట్టి గణపతి వాడితేనే మనకి వాటర్ పొల్యూషన్ కాకుండా ఉంటుంది, ప్లస్ సస్టైనబుల్ కూడా ఉంటుంది. అదే కాకుండా ఈ మన కుమ్మరి కమ్యూనిటీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా మనం ఎకనామికల్గా బెనిఫిట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ మనం ఫారిన్ నేషన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు ఈ పిఓపి గణపతి అని వాడుతున్నాము, కానీ ఇప్పుడు మన సొంత రాష్ట్రంలో తయారు చేసిన మట్టి గణపతి వాడితే దానికన్నా బెటర్ ఉంటుంది, పర్యావరణానికి ఫ్రెండ్లీగా ఉంటుంది, తర్వాత లేక్ పొల్యూషన్ కాకుండా అన్ని దాంట్లో మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ మన జిల్లా ప్రజలకి కోరుకున్నది ఏమంటే ఈ పిఓపి గణేష కాకుండా ఈ మట్టి గణపతి వాడి అందరూ మంచిగా పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాను.